ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ ఎలక్షన్స్ సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి సంబంధించిన నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని ఆయన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు జనసేన అధినేత. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తులు, అప్పులు, విరాళాల గురించి పేర్కొన్న విషయం విదితమే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారారు. పిఠాపురం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అంటూ అన్నారట అమిత్ షా గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి సంపాదన 114 కోట్లుగా ఉంది. తన సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా 47 కోట్లు, జీఎస్టీ రూపంలో మరో 28 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే తనకు 64 కోట్లు అప్పులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు.